ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. సౌమ్య గురించి వెతకడానికి వెళ్ళామత్తయ్య. సౌమ్య గురించి మీరు వెతకడానికి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు. నిహారిక వాళ్ళ ఇంటికి వెతకడానికి ఎందుకు వెళ్లారు? అవునా? ఆ ఇంటి మీద మీకెందుకు అనుమానం వచ్చింది? వాళ్ళింట్లో వెతకడం ఏంటి? సౌమ్య పారిపోవడం దారిలో ఎవరో చూసి చెప్పారు. అప్పటికి మేము నిహారిక వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాం. ఆ ఇంట్లోకి వెళ్ళిందేమోనని వెతికాం. అందులో తప్పే ఉంది. నిహారిక కృష్ణలు ఇంటి నుంచి వెళ్లిపోయేటట్టు చేయడమే కాకుండా ఆ ఇంటికి చెకింగ్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ శ్రీకర్? ఇందాక నిహారిక ఫోన్ చేసి ఈ విషయం చెప్పి చాలా బాధపడింది. మీరు చేసిన పనికి గౌతమి శేఖర్లు కూడా చాలా ఫీల్ అయ్యారు. అనుమానం ఉన్న చోట వెతికితే తప్పే ఉందత్తయ్య. ఇలాంటి మాటలు మాట్లాడకవని. నీ రూంలోనే దాచిపెట్టుకుని నువ్వే నాటకాలాడుతున్నావని ఎవరైనా వచ్చి నీ రూమ్ చెక్ చేస్తే నీకు బాధగా అనిపించదా? నీ కోపం రాదా? మన విషయానికి వచ్చేసరికి ఒకలా, ఎదుటివారి విషయానికి వచ్చేసరికి మరొకలా ఉండకూడదు కదవని. శేఖర్ గారు గౌతమి గారు మంచివారు కాబట్టి సరిపోయింది. మరొకరు అయ్యుంటే పరువు నష్టం దావా వేసుండేవాళ్ళు. నిహారిక వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఐడియా ఇవ్వు బావా. చూసారా? బావన్న గౌరవం కూడా లేకుండా ఎలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడో. అవని పక్కనుంటే చాలు, వీడి మనసుకి ఏమవుతుందో, వీడి బుద్ధి ఎందుకు మారుతుందో అర్థమే కాదు. అవని, జరిగిందేదో జరిగిపోయింది. మీ వల్లే నిహారిక వెళ్ళిపోయింది కాబట్టి మీరొక పని చేయండి. ఏం చేయాలత్తయ్య? నిహారిక దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఇద్దరినీ తీసుకురండి. కృష్ణ చేసిన యాక్సిడెంట్ విషయంలో నువ్వు అరెస్ట్ అయినప్పుడు సుజాత వాళ్ళ ఇంటికి వచ్చి మీకు సారీ చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు వెళ్లడంలో తప్పే ఉంది. వెంటనే బయలుదేరండి. అత్తయ్య చెప్పింది వినిపించలేదా? వినిపించుకోదలుచుకోలేదా? లేదంటే అమ్మ మాట అంటే గౌరవం లేదా? ఈ ఇంట్లో అమ్మ మాటలను మనస్ఫూర్తిగా గౌరవించేది అవని ఒక్కతే. మిగిలిన వాళ్ళందరూ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకలా నటిస్తారు. ఎంత మాట అన్నావు చిన్నోడా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, నేనన్నదే నిజమా కాదా? ప్రపంచంలో అవని ఒక్కతే గుణవంతురాలు, బుద్ధిమంతురాలు అన్నట్టు మాట్లాడకు శ్రీకర్. అవని, నేను చెప్పినట్టు చేస్తావా లేదా? అత్తయ్య, మీ మాటని నేనెప్పుడు ధిక్కరించాలి అనుకోను. మీరు గీసిన గీతని దాటాలి అని అనుకోను. కానీ మీరు కూడా న్యాయంగా ఆలోచించండి. చెయ్యని తప్పుకి నేనెలా క్షమాపణ అడగగలను? మీ తప్పు లేనప్పుడు మీరు ఎవరినైనా క్షమాపణ అడుగుతారా అమ్మా? ఎదురు ప్రశ్నలు వద్దు శ్రీకర్. ఇది ఎదిరించడం కాదమ్మా, ధర్మంగా అడగడం. సౌమ్య కనిపించకుండా పోయిన విషయంలో నిహారిక పాత్ర ఉంది అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అందుకే మీరు చెప్పినట్టు నేను చేయలేను. నేను వెళ్ళలేను, క్షమాపణ అడగలేను, ఇంటికి తీసుకుని రాలేను. దయచేసి నన్ను క్షమించండి. ఇలాంటి మాటలతోనే నువ్వు మీ అక్క నిహారిక మనసుని గాయపరిచారు. గాయం ఎవరికైందో మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే నీ చివరి మాట? నేను అన్న మాటకే కట్టుబడి ఉంటాను. నా మాటను కూడా కాదని నిహారిక కృష్ణలను నువ్వు తీసుకురాను అంటున్నావు కదా? ఏం చేయాలో నాకు తెలుసు. దీని పరిణామాలు ఎలా ఉన్నా అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. అత్తయ్య, అవన్నీ మీ మాట కూడా వినకపోవడం చాలా వండర్గా ఉంది.
నో యాంటోనీ, గివ్ మీ లాస్ట్ ఛాన్స్. 1 వీక్లో అమ్మవారి విగ్రహంతో మీ దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ యాంటోనీ. యాంటోనీ నుండి ప్రెజర్ ఎక్కువ అవుతుంది. మిస్టర్ డేవిడ్, ఏంటి నిహారిక, ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చావు? సౌమ్య ఎక్కడుంది? మీరు చెప్పినట్టుగానే కిడ్నాప్ చేయించి ఒక రహస్య ప్రదేశంలో ఉంచి అక్కడ మా మనుషుల్ని పెట్టాం. సౌమ్య అక్కడే ఉంది. మీ బొందుంది. మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే అందరం జైలుకి పోవాల్సిందే. ఏమైంది మేడం? మీరు పాపని ఏ చోటైతే దాచిపెట్టారో ఆ చోటు నుంచి తప్పించుకుంది. వాట్? ఎస్. ఇంపాసిబుల్. కృష్ణ, ఇప్పుడైనా నమ్ముతారా లేదంటే ఇదంతా కల అనుకుంటారా? ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్ గా ఉండాలి. చిన్న పిల్ల, దీనికున్న తెలివితేటలు కూడా మీకు లేకుండా పోయాయి. మీరు పెట్టిన మనుషులతో బిర్యానీ తెప్పించుకొని ఆ బిర్యానీని వాళ్ళ కళ్ళల్లో కొట్టి పారిపోయింది. హె, దీని ముందు మీరు ఏమన్నా పనికొస్తారా? ఫారం నుంచి ఎగేసుకుంటూ వచ్చేయడం కాదు, కొంచెం వాడండి. పాత సినిమాల్లో కిడ్నాప్ సీన్లు కాపీ కొట్టకండి. కొత్త సినిమాలు చూసి కొంచెం అప్డేట్ అవ్వండి. ఇలా జరుగుతుందని మేమస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పించుకొనొచ్చి నా ఇంట్లోకి దూరి నా కంట పడింది కాబట్టి సరిపోయింది. మన అదృష్టం బాగుంది. అవని శ్రీకర్లు పాప గురించి భయంకరంగా వెతుకుతున్నారు. వాళ్ళని మరింత టైట్ చేయాలి. పాపని కిడ్నాప్ చేసాం, ఇంతవరకు ఓకే. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ముందు మీరు దీన్ని లోపలికి తీసుకుని వెళ్ళండి. మలేష్, పాపను లోపలికి తీసుకువెళ్ళు. ఈసారి బిర్యానీ అడిగితే పెరుగున్నం తెచ్చిపెట్టడానికి. డేవిడ్, ఇక నుంచి కిడ్నాప్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను చెప్పినట్టు చేయండి. టెల్ మీ నిహారిక. ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇది విషయం. మట్టి బుర్రలకు అర్థమైందా లేదంటే మరోసారి చెప్పాలా? అర్థమయ్యింది. సంతోషం. ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యారు అంటే అమ్మవారి విగ్రహం ఈసారి మీ చేతిలో ఉంటుంది. ఓకే నిహారిక, నువ్వు చెప్పినట్టే చేస్తాం. శివరాత్రి నాడు జాతరలో మిస్ఫైర్ అయింది. కిడ్నాప్ విషయంలో మిస్ఫైర్ అయింది. ఇప్పుడు నేను చెప్పింది కూడా అలాగే చేశారనుకోండి, ఇక మీరు తూర్పుకి తిరిగి దండం పెట్టుకొని టికెట్లేసుకొని మీ దేశానికి బయలుదేరిపోవచ్చు. నో నిహారిక, నీ ప్లాన్ని ఈసారి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే వెంటనే అవనికి కాంటాక్ట్లోకి వెళ్ళండి. ఓకే కృష్ణ, పద. ఏం చేస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.